మీకు తెలుసా, హనుమాన్ జెండా వెనుక ఉన్న కథ రామాయణ కాలం నుండి వస్తుంది. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడి రథంపై హనుమాన్ తన జెండా రూపంలో ఉన్నాడు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీరాముడు లంకకు వెళ్లే మార్గంలో సముద్రాన్ని దాటడానికి వంతెనను నిర్మిస్తున్నప్పుడు అక్కడే ఉన్న నలుడు, నీలుడు వంటి వానరులు తమకు ఉన్న శాపం వల్ల రాళ్లు విసిరినప్పుడు అవి తేలుతాయి. దీన్ని చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయి వానరులను అభినందించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అగ్ని దేవుడు శ్రీరాముడిని అభినందిస్తూ తన రథాన్ని వానరుల వంతెన కన్నా గొప్పగా నిర్మించమని కోరతాడు. శ్రీరాముడు అగ్ని దేవుడికి తగిన విధంగా స్పందించి తన రథానికి హనుమాన్ స్వయంగా జెండాగా నిలుస్తాడని వరం ఇస్తాడు. అప్పటినుండి హనుమాన్ జెండాకు అపారమైన శక్తి, విజయం యొక్క చిహ్నంగా గుర్తింపు వచ్చింది. ఈ కథ ద్వారా హనుమాన్ జెండా కేవలం ఒక చిహ్నం కాదని, అది శక్తి, విజయం, భక్తికి ప్రతీక అని తెలుస్తుంది. అందుకే భక్తులు హనుమాన్ జెండాను తమ ఇళ్లపై, వాహనాలపై ఎగరేయడం శుభంగా భావిస్తారు. మీకు మరెన్నో విషయాలు తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.